జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఈ దిన మన వాక్యాంశం ఏంటంటే, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా. చెప్పండి పక్క వాళ్ళతో. అయ్యో, నడిచేటోళ్ళు ఇవ్వాలని చెప్తాను, మరి అంత గట్టిగా చెప్తున్నావే. చెప్పారా? హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్ కదా. న్యూస్లు చదివినట్టు చదవాలి నేను, వార్తలు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ చెప్తుంది, నీ ముందర నడిచేవారు నీ దేవుడైన యెహోవా. ఈరోజు వాక్యాంశం, వాగ్దాన సందేశం. ఈ 2025 మరొక నెలలో నీ జీవితంలో ముగింపులోకి రాబోతుంది. 11 నెలలు ముగించాయి. 11 నెలలు, 11వ నెల కొన్ని గంటల్లో నీ జీవితం నుండి వెళ్ళిపోతుంది ఉంటుందా? ఆల్రెడీ సగానికి వచ్చావు. ఇంకా కొద్ది గంటల్లో నవంబర్ 2025 నీ జీవితంలో కంప్లీట్ కాబోతుంది. హల్లెలూయా. 2025 డిసెంబర్లోకి వెళ్ళబోతున్నావు. ఈ ఉదయకాలం ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ దినం వాగ్దానముగా నీ ముందర నడుచువాడు యెహోవా అని రాయబడింది. ఎవరు నడుస్తారనే ముందు? ఇంతవరకు ఎవరు నడవాలని కోరుకున్నాం? బైబిల్ చెప్తుంది, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయముందకు అని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడున్న కూర్చున్న వారందరూ వింటుండగా ఈరోజు ఈ వాగ్దానం ఎవరు తీసుకుంటారు? ప్రభునందు ప్రియులారా, అక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీయులందరూ ఏం చేస్తున్నారు? అందరి ఎదుట అతనితో చెప్పాను. ఒక్కరికే ఈ మాటలు చెప్పారు. ఎవరు చెప్పారంటే, మోషే యెహోషువతో చెప్తున్న మాటలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే యెహోషువతో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, కానాను దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న క్రమంలో మోషే తన కాలం పూర్తయినప్పుడు, అంటే ఆయనకు మరణం సంభవిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, మోషే అహరోనులను పిలిచి హోరు కొండ ఎక్కి మీరిద్దరు కూడా, అన్నదమ్ములిద్దరు కూడా ఏం చేయాలా? ఇదిగో నేను ఇశ్రాయేలును నడిపించుచున్న కానాను దేశమును మీరు చూడండి, ఎలుగెత్తి మీ కన్నులెత్తి చూడండి, కానీ అందులో మీరు ప్రవేశించరు అని చెప్పాడు. హల్లెలూయా. కానాను దేశాన్ని మోషే అహరోనులకు దేవుడు హోరు కొండ ఎక్కి చూడమన్నాడు. చూశారు. చూసి, అయ్యా అందులోకి వెళ్ళలేమన్నారు కదా, ఎందుకు వెళ్ళలేరు అన్నారంటే, మీరు ఇక్కడనే చచ్చిపోతారు, అందులోనికి రారు. కనుక యెహోషువను పిలిచి ఏమంటున్నాడు? ఈ మాటలు చెప్తున్నాడు. 31వ అధ్యాయం నుంచి ఆ మాటలన్నీ మనకు కనబడతాయి. అప్పుడు యెహోషువతో మోషే ఏమంటున్నాడంటే 7వ వచనంలో, మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము, యెహోవా ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో నిన్ను ముందు నడిచేవాడు దేవుడట. వింటున్నారా? ఎవరు నడుస్తారు? దేవుడు నడుస్తాడు. అయ్యా కొత్త సంవత్సరంలో నడిస్తే బాగుండు, కానీ ఇవి అయిపోయేదలకు ఈ సంవత్సరం అయిపోతుంది, ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, ఒకవేళ ఇంకా నీ జీవితంలో ఈ సంవత్సరంలో నువ్వు అనుకున్నవి, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు, నీ ప్రార్థనలు నెరవేరక మిగిలిపోయావేమో,
అందుకే ఈ దినం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నీ ప్రార్థన ఏదో ఈ సంవత్సరం అంతా, నీ ఆరాటం ఏంటో ఈ సంవత్సరం అంతా, నీ పోరాటం ఏంటో ఈ సంవత్సరం అంతా, ఏది కావాలని ఈ సంవత్సరం ప్రారంభం మొదలుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో, అయ్యో సంవత్సరం అయిపోతుంది కదా, అయ్యో 2025 గతించిపోతుంది కదా, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరలేదు అనుకుంటున్నావా? దేవుడిచ్చిన మాట ఇంకా నా జీవితంలో జరగలేదు అనుకుంటున్నావా? ఏ ప్రార్థన కోరుకున్నావో, ఏ ప్రార్థన కొరకు అనుదినము నువ్వు కన్నీళ్లు గార్చావో, ఉపవాసం ఉండావో, అది నెరవేరలేదని అనుకుంటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో ఇంకా ఈ కొద్ది టైంలోనే ఆయన నీ ముందర నడవబోతున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఇంకా ఈ ముగింపులో నువ్వు ఉండగానే ఇదిగో నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నిలబెట్టడానికి, నీకు ఇచ్చిన మాట నిలబెట్టడానికి నా ప్రభువు నీతో ముందర నడవబోతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన నిన్ను దీవించబోతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండి తాను ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన నీకు ముందు రాబోతున్నాడు. ఆయన నీకు ముందుగా నడవబోతున్నాడు. ఎందుకు ముందు పోతున్నాడు అనుకుంటున్నావు? ఆయన నీకు ముందర నడుచువాడు. సంవత్సరం అంతా దేనికోసం ప్రార్థన చేశావు? ఏ ప్రార్థన నెరవేరలేదని, ఏ ఆలోచన నెరవేరలేదని, ఏ ప్రణాళిక జరగలేదని, అయ్యో ఈ సంవత్సరం అంతా దేవునిలో గడిపాం కానీ ఏమి రాలేదనుకుంటున్నావా? ఏమీ సాధించలేదనుకుంటున్నావా? ఏమీ పొందలేదనుకుంటున్నావా? 10 నెలలు 11 నెలలు అయ్యో అట్లే గడిచిపోయినాయి. ఎక్కడేసిన జీవితం అక్కడే ఉంది, ఎక్కడున్న బ్రతుకు అక్కడే ఉంది, ఎట్లున్న శరీరం అట్లే ఉంది, ఎట్లున్న బలహీనతలు అట్లే ఉన్నాయి, ఎట్లున్న కష్టాలు అట్లే ఉన్నాయి, ఎట్లున్న బాధలు అట్లే ఉన్నాయి అనుకుంటున్నావా? దేవుడు నీతోనే ఈ దినం వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీ కొరకు ఈ దినం మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస దినాల్లో ప్రభునందు ప్రియులారా, ఈ నవంబర్ చివరి దినాల్లో దేవుని వాగ్దానం, నీ ముందర నడుచువాడు యెహోవా. ఆయన నీ ముందు నడవబోతున్నాడు. నీ కష్టాలు ఆయనకు తెలుసు, నీ కన్నీళ్ళు తెలుసు, నీ ప్రార్థన తెలుసు, నీ బాధలు తెలుసు, నీ దుఃఖము తెలుసు, నీ వేదన తెలుసు, నీ బాధ తెలుసు, నీ రోగం తెలుసు, నీ కష్టం తెలుసు, అన్నీ తెలుసు ఆయనకు. అయితే ఇంకా ఈ సంవత్సరం ముగించక ముందే నీ జీవితంలో ఆయన కార్యం చేయాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరం ముగించక ముందే ఆయన నీ ముందర నడిచి నీకు తోడుండి ఇదిగో సమస్త భయముల నుండి నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను ధైర్యపరచాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను ఇదిగో ప్రభునందు ప్రియులారా, నువ్వు విస్మయం పొందొద్దు, భయపడొద్దు. నిన్న ఆయన విడువడు. ఇంకేమంటున్నాడు? ఎడబాయుడు. సంవత్సరాలు ముగిసిపోతుంది, అయ్యో ఏం జరగలేదు, భయపడకు. నెల ఉందనుకుంటున్నావా? భయపడకు. సంవత్సరం అంతా అయిపోయింది కదా అనుకుంటున్నావా? భయపడకు. విస్మయం అందుకు. దేవుడు నీ ముందు నడవబోతున్నాడు. ఆయన నీ ముందు నడవబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు తోడుండి నీ భయమును తీసివేయబోతున్నాడు. నీ పిరికితనం తీసేయబోతున్నాడు. నీ బలహీనతను తీసివేయబోతున్నాడు. యేసు నామములో బలహీనతల నుండి విడుదల కలుగునుగాక, రోగముల నుండి విడుదల కలుగునుగాక, ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఆయనే ముందు నడిచి తీసేయబోతున్నాడు. తీసేస్తాడు ఆయన. ధైర్యంగా ఉండు, విస్మయం పొందకు, దిగులు పడొద్దు, ధైర్యం చెడొద్దు. సంవత్సరం ముగుస్తుంది, అయ్యో ఏం సాధించాలా, ఏం రాలా, ఏ బాధలు పోలా, ఏ కష్టం పోలా అనుకోమాకు. ధైర్యంగా ఉండు, ప్రార్థన చేయి, పట్టు విడిచిపెట్టకు. ఏది కోరుకున్నావో, ఏది అనుకున్నావో వదిలిపెట్టకు. ఎన్ని రోజులైంది, ఇంకేం జరుగు అనుకోమాకు. దేవుడు కార్యం చేయగలిగిన వాడు. ఆయనే ఇదిగో నువ్వు వదిలిపెట్టిన దాన్ని ముందు పట్టుకుని నడవబోతున్నాడు.
నీ ముందర నీకిచ్చిన వాగ్దానం కోసం ముందుగా నడుస్తున్నాడు ఆయన. నీకిచ్చిన మాట కొరకు ముందు నడవబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ముందు ఒక పెద్ద పని లేదా పెద్ద పోరాటం మన జీవితంలో ఏదైనా ఉందనుకుంటే, అలాంటి పరిస్థితుల్లోనట ఇలాంటి దేవుని వాక్యాన్ని మనం చేతబట్టుకొని మనల్ని మనం బలపరుచుకోవాలట. దేవుని వాక్యమే మనల్ని నిలబెడుతుంది. దేవుని వాక్యమే మనల్ని ప్రోత్సహిస్తుంది. అమ్మా, దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని ఎప్పుడైతే తీసుకొని నువ్వు పట్టుకుంటావో అప్పుడు నీలో నుంచి ఒక ధైర్యం నీలోనికి వస్తుంది. హల్లెలూయా. వాక్యమే నిన్ను బలపరిచేది, వాక్యమే నిన్ను ధైర్యపరిచేది. దేవుడు కార్యం చేస్తాడంటే ఎక్కడో ఎవరినో లేపి ఏదో చేయడం కాదు. నీ అంతట నువ్వు చెయ్యలేని పనిని చేసుకునే ధైర్యాన్ని నింపుతాడు, బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శృంగారం అనే దేవాలయాన్ని మనకు పేతురు యోహానులు ఎక్కిపోతున్నారు, మెట్లు ఎక్కి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు తెలుసు మీ అందరికీ. అందమైన శృంగారం అంటే అందమైన దేవాలయం అని రాయబడింది. ఆ శృంగారం అనే దేవాలయానికి పేతురు యోహానులు ఎక్కి వెళ్తున్నప్పుడు నలుగురు మనుషుల చేత మోసుకొని వచ్చిన ఎవరున్నారు అక్కడ? వావ్, ఎంత వాక్య అవగాహన ఉందో మీకు. ఎవరున్నారు అక్కడ? కుంటి భిక్షకుడు, పక్షవాయువు వల్ల కాదు, కుంటివాడు కూర్చున్నాడు. అక్కడికి మందిరానికి వెళ్తున్న వాళ్ళని చూసి ఏమడుగుతున్నాడు? అయ్యా భిక్షం అడుగుతున్నాడు, భిక్షం అడుగుతున్నాడు. భిక్షం అడుగుతుండగా పేతురు యోహానులు ప్రార్థన చేసుకోవాలి. పగలు 3 గంటలైంది, మందిరానికి వెళ్దామని దండం ఎట్లెక్కిపోతుంటే ఈ భిక్షగాడు చూశాడట. అయ్యలారా, నాకేమన్నా సాయం చేయమని చేయి లాపాడట. పేతురు చూశాడు, యోహాను పేతురు ఇంకొరెవరు యోహాను, ఇద్దరు చూశారు. చూసి ఓహో, మా వల్ల నీకు సహాయం కావాలి అంటే విశ్వాసంతో అడుగుతున్నాడు, నమ్మకంతో అడుగుతున్నాడు. వీళ్ళు ఏదైనా చేస్తారనే మనం అడుగుతాం, కానీ మనకే నమ్మకం ఉండదు. ఇదే బాధ, మన బాధ అంతా. ప్రార్థన చేసినామమ్మ అంటే చేసిన, ఏం చేసినామమ్మ అంటే దేవా నాకు ఇది ప్రభా, నాకు అది ప్రభా. అందులో విశ్వాసం ఏది? విశ్వాసం ఏది? దేవుణ్ణి నమ్మితే ఎలా నమ్మాలి తెలుసా? ఇది దేవుడు నా పట్ల చేస్తాడు అని నమ్మాలా. ఎవరిని నమ్మేది నువ్వు? మనుషులు నమ్మేటప్పుడేమో బాగా నమ్మకం పెట్టుకుంటారు. నాకు పైసలు ఇస్తానన్నారు, ఎట్లయినా ఇస్తానన్నారు, ఎట్లయినా ఇస్తానన్నారు కాబట్టి ఇద్దరు. ఎవరి మీద? ఫుల్లు నమ్మకం, మామూలు నమ్మకం కాదు. ఎట్లా? ఫుల్లు. దేవుని మీదనేమో, దేవుని మీదనేమో అబ్బా అడగని అయితే అడుగుదాం, చూద్దాం దేవుడు ఇచ్చిండు. ఎవరిని? దేవుని పట్టుకొనేమో అడగని అయితే అడుగుదాం, ఏమో దేవుని దయ అంతా. దేవుణ్ణి పట్టుకొని ఎవరిని పట్టుకోనమ్మా? ఎవరిని పట్టుకొని? చెప్పాలి, మాట్లాడాలి. ఎవరిని పట్టుకొని? దేవుణ్ణి పట్టుకొనేమో అయ్యా ఏమో ఇట్లున్నది మరి, కానీ ఇష్టం ఇత్తి లేకపోతే లేవు. మనుషుల్లో అయితేనో ఇత్తడు నా కొడుకు, నాకు ఇరికి నమ్మకం, నాకు మా అయ్య ఇత్తడు కాదు, మా అయ్య బంగారం, మా అయ్య మా అవ్వ ఇత్తరు నన్ను కాదన్నారు. ఎప్పుడు ఏ కట్టం వచ్చినా వీళ్ళే. ఓనాడు ప్లేట్ తిప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇత్తనని ఇంటికి తాళం వేసుకొని పోతాడు. గుర్తుపెట్టుకో, ఇత్తనని ఏం చెప్తారవ్వ? పోరా. అప్పుడు ఏం లేదు, ఒక నొయ్యే దొరుకుతుంది నీకు, ఒక తాడే దొరుకుతుంది, ఇంకేం దొరుకుతుంది? అదే దొరుకుతుంది. ఎందుకంటే ఇత్తనని. కనుక అదే ప్రభువుని నమ్ముకుంటే నువ్వెవరి దగ్గరికి పోవాల్సిన అవసరంలా, వాళ్ళే వచ్చి నీ తడుపు కొడతారు. హల్లెలూయా. తెలుసా నీకు రహస్యం ఏంటో? భక్తిలో ఉన్న రహస్యం. నువ్వెవ్వరిని అడగాల్సిన పనిలా, నువ్వు ఇంట్లో కూర్చొని తలుపేసుకొని గొల్లెం పెట్టుకొని దేవుణ్ణి అడిగితే నీ ఇంటికి వచ్చి నీ తలుపు కొట్టి నీకు కావాల్సింది నీకు ఇచ్చిపోతారు. తెలుసా నీకు ఇది? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా,
విశ్వాసంతో అడుగుతున్నాడు. పేతురు యోహాన్లు ఇద్దరు చూస్తున్నారు. ఏదో బంగారం ఈడు ఎట్లా చూస్తున్నాడు తెలుసా? వాళ్ళకి ఏమర్థమైందంటే వీళ్ళు బంగారం ఇస్తారో ఎండి ఇస్తారో, వీళ్ళు పెద్ద సంచులు ఉన్నాయి. పాస్టర్లకు ఏముంటాయి ఇప్పుడంటే? మా అసలు లేటెస్ట్లో వేసుకుంటలేం, కానీ అప్పుడు ఏముండే అమ్మా? జాలే కదా ఉండే. అందులో బైబుల్, పాటల బుక్కు, ఎవరైనా కానుకలు పెడితే అన్నలనే లేచేది, పక్కకు ఉండేది. అవునా కదా? ఈ జాలలు వేసుకొని పోతాను. వీళ్ళు ఏ పాటల్లో తెల్ల బట్టలు వేసుకున్నారు కిందికి మీదికి. వీళ్ళని చూస్తే ఏమనిపించింది? వీళ్ళ దగ్గర బంగారమో వెండో దొరుకుద్దని చూపుల్లో ఆశ కనపడుతుంది. హల్లెలూయా. కొంచెం అనుకున్న ఆశ లేదా నీ దగ్గర? దేవుణ్ణి అడిగితే రావాలని. ఆ కుంటివాడు, బైబిల్ చదువుకోండి ఇంటికి వెళ్ళినాక, అపోస్తల కార్యం 3వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం చెప్పండి పక్క వాళ్ళతో. శృంగారం అనే దేవాలయానికి వెళ్తున్నప్పుడు జరిగింది ఈ సంఘటన. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, జరిగింది ఏంటంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసంతో అడుగుతున్నప్పుడు వెండి బంగారం అనుకుంటున్నాడు. పేతురుకి అర్థమైపోయింది, వీడు మా దగ్గర బంగారమే అడుగుతాడు, వెండి అడుగుతాడు అర్థమై ఆయన కడుపులో ఉన్న ముచ్చట్ను తెలుసుకొని అంటున్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు. ఓ కుంటి భిక్షకుడా, మా దగ్గర వెండి బంగారాలు లేవురా, మేము అంత ఇయ్యలేము. ఎందుకంటే కారులో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ట్రైన్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, రోజు ఎంతోమంది బ్యాగులు పట్టుకొని మందిరానికి ఎక్కేటోళ్ళు ఉన్నారు. ఈ కుంటోనికి అప్పుడప్పుడు బంగారం కూడా వేసిన వాళ్ళు ఉన్నారేమో. ఉంగరాలు పాడైపోయినాయి, ఖరాబ్ అయినాయి, ఇరిగిపోయినాయి, వేసిన వాళ్ళు ఉండొచ్చు. అందుకే ఈ తెల్ల బట్టలు నిలువుట అంగులేశారు. వీళ్ళని చూసి వీళ్ళ దగ్గర వెండి బంగారాలు దొరుకుతాయి, నాకు ఇస్తారు అనుకున్నాను. కానీ పేతురు యోహాన్లు అన్నారు, మా దగ్గర వెండి బంగారం లేదు, కానీ మాకున్నదే నీకు ఇస్తున్నామన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా దగ్గర ఏమి లేదు. ఏమున్నదట? ఏమి లేదంటే ఉన్న ఆశపోతుంది. మా దగ్గర ఏమి లేదు, కానీ మాకున్నదే నీకు ఇస్తున్నామంటే వావ్ ఏమిస్తారో అనుకున్నాడు. కానీ ఏమన్నారు తెలుసా? ఏమన్నారు వాళ్ళు? లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసు నామములో నడువో. ఇదే ఉన్నది మా దగ్గర, ఏం లేదు. ఈరోజు నీ రోగం నుండి నువ్వు విడుదలైపోవాలా? ఇదే ఉన్నది మా దగ్గర, ఏం లేదు. ఈరోజు నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడాలా? ఈరోజు నీకున్న కష్టం నుంచి బయటికి రావాలా? ఈరోజు నీకున్న సమస్య నుంచి బయటికి రావాలి. ఎందుకు తెలుసా? నా ప్రభువు నీ ముందు నడవబోతున్నాడు, ఆయన నీకు తోడుండబోతున్నాడు, ఆయన నిన్ను విడవకుంటుండబోతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఉండాలా, దిగులు పడొద్దు, జడియొద్దు. ఆయన నీ ముందు నడవబోతున్నాడు. మాకున్నది నీకు ఇస్తున్నామన్నాడు. నజరేయుడైన యేసు నామములో లేచి నడువమంటే కుంటోడట. ఎవరమ్మా? ఏం పేరు? అని పేరు రాయలేవు. కుంటోడో అనండి అందరూ. ఎవడో? కుంటోడో. కుంటోడట విత్ ఇన్ సెకండ్లో, కొద్ది క్షణాల్లో లేచి గంతులు వేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటిదాకా కుంటోడే, ఇప్పటిదాకా నువ్వు ఇదే రోగివే కావచ్చు, నేను అదే చెప్తున్నా. ఇప్పటిదాకా నువ్వు బాధల్లో ఉండొచ్చు, ఇప్పటిదాకా ఈ వాక్యం వింటుంటే కూడా ఇంకా నువ్వు సమస్యల్లో ఉండొచ్చు, ఇంకా వేదనలో ఉండొచ్చు, ఇంకా బాధలు ఉండవచ్చు. ఈ సంవత్సరంలో అనుకున్న జరగకపోవచ్చు, అయినా పర్లా. ఇప్పటిదాకా నువ్వు ఎట్లున్నా పర్లా. ఎప్పుడైతే పేతురు యోహానులు వింటున్నారా, మాకు కలిగినది ఏంటో తెలుసా? యేసు నామం. హల్లెలూయా. మాకు కలిగినది ఏంటో తెలుసా? నజరేయుడైన యేసు నామంలో నువ్వు లేచి నడుమని చెప్పగానే వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొంది. ఇప్పుడు ఏం చేశారమ్మా? దవాఖాన తీసుకుపోయి కట్లు కట్టించి, పెండబద్దలు కట్టి, అంటే కట్టెలు కడతారుగా. ఇప్పుడంటే రాడ్ వేస్తున్నారు, కానీ అప్పుడు కట్లు కట్టి వాళ్ళు ఏం కడతారు? చెక్కలు కట్టేది కదా. కాలు చక్క కావాలని, చేయి చక్క కావాలని. ఏమైనా చేశారా? ఏం చేశారు? ఈరోజు నేను అది చెప్తున్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, చీలమండలు యేసు నామం చెప్పగానే కదిలిపోతున్నాయి, పాదములు కదులుతున్నాయి,
చీలమండలు కదులుతున్నాయి. దిగ్గున లేచాడట. ఎన్నో సంవత్సరాలుగా పీక్కొని పోయిన నరాలు, ఏంటమ్మా అంతే కదా, ఇంకేమంట, పట్టుకున్న నరాలు, చచ్చుబడిపోయిన శరీరములు ఉన్న ఆ నరాలన్నీ కూడా యేసునామంలో, నజరేయుడైన యేసునామంలో క్రైస్తవులు సేవకులు ఇచ్చే దీవెన ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైంది. మేమేం డబ్బులు ఇయ్యం ఎవరికి కూడా. నేనే చెప్తున్నా, ఆదివారం నాడు గుడికి వస్తే నేనేం పైసలు ఇచ్చి పంపి ఎవరికి ఇస్తానా? ఏమిచ్చి పంపుతాను? ఏమిచ్చి పంపుతాను? ఆత్మీయ ఆహారాన్ని, నిన్ను బలపరిచే వాక్యం, నిన్ను దీవించే వాక్యం, నిన్ను పోషించే వాక్యం, నిన్ను నడిపించే వాక్యాన్ని ఇచ్చి పంపుతాం. అది చెప్తున్నాను. ఈ పేతురు యోహానులు ఏం చేశారు? ఇద్దరు సంకలి కింద చేసి లేవట్లా, ఆడలేదట్లా. కాసేపు నిలబడి చూడు, కాసేపు కాలు జాడిచ్చి చూడు, ఈ చెప్పలా, ఏం చెప్పలా, ఏం చెప్తున్నారు? చెయ్యిచ్చి లేచి నిలబడమన్నాడు. ఆడు దిగ్గున లేచాడట. చచ్చుబడిన నరాలన్నీ సాఫ్ అయిపోయాయి. ఈరోజు కట్టబడిన ప్రతి కట్టడలు నీకు తొగిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంత కదా, కొన్ని ఏళ్ళుగా, ఈ సంవత్సరం అంతా ఆగిపోయిన ఆశీర్వాదాలు యేసు నామములో వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చచ్చుబడిన నరాలన్నీ ఏమైపోయాయి? సాగిపోయాయి. నిలబడే శక్తినిచ్చాయి. దిగ్గున లేచాడట. చదువు మాట చదువుకొని ముగించుకుందామా. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, దేవాలయంలోనికి పరిగెత్తిపోయాట, గంతులేస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. అధ్యాయం ఎంత చదివితే గంతులేస్తున్నాడట. మండపంలోకి వెళ్ళాడు, మందిరంలోకి వెళ్ళాడు, ఆవరణం అంతా తిరుగుతున్నాడు. అరే వీడు అక్కడ ఇప్పటిదాకా ఇక్కడ గడుపుకునేది కదా, అంటే ఈయనకంటే ముందు పోయిన వాళ్ళందరూ, అరే ఇప్పటిదాకా ఎక్కడున్నాడు, ఎక్కడుండే, ఇప్పటిదాకా ఈయన కూర్చున్నావు, రేపు ఫ్లైట్ ఎక్కుతావేమో నాకు తెలియదు. హల్లెలూయా. రేపు ట్రైన్ ఎక్కుతావేమో నాకు తెలియదు. రేపు ఇల్లు మీద ఇల్లు కడతావేమో, ఈ రోజు ఇల్లు లేదు కావచ్చు. వాగ్దానం అది. ప్రభునందు ప్రియులారా, అమ్మ నమ్మి ఆమెను అనుకుంటే జరిగేది కాదు. ఇవన్నీ ప్రాక్టికల్ చేస్తే జరిగేది. దేవునితో కలిసి బ్రతికితే జరుగుతాయి. హల్లెలూయా. ఆమెనంటే రావు ఇవి. ఆమెనని చెప్తే రావు. ఎట్లా వస్తాయి? దేవునితో బ్రతికితే వస్తాయి. దేవునితో సహవాసం చేస్తే వస్తాయి. దేవునితో విశ్వాసంతో అడిగితే వస్తాయి. దేవుని పాదాలు పట్టుకుంటూ వస్తాయి. దేవుని దగ్గర మన జీవితాలను మనం నిలదొక్కుంటూ వస్తాయి. లోకంలో కాదు, లోకంలో కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, స్వయంగా యెహోవాయే మన ముందు నడుస్తున్నాడు. కాబట్టి ఇంకేమనుకుంటాను, ఇదిగో ఆయన వెనక నడవడం మన క్షేమట. ఆయన ముందు నడుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన వెనుకనే ఆయన అడుగుల్లో అడుగేస్తూ నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముందున్న నెలంతా, ముందున్న సంవత్సరం అంతా దేవుడు మనల్ని అలా నడిపించునుగాక. ఆయన వెనకనే మనం నడవాలి. ఆయనకంటే ముందు నడవద్దు. నాకు తెలుసు అని పోవద్దు, నాకు తెలుసు అని పోవద్దు, నేను చేయగలను పోవద్దు. ఏదైనా నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని మాటే వినాలా. నువ్వు దేవుని పిల్లలు, దేవుని పిల్లల మాట, దేవుని మాటే వినాలా. హల్లెలూయా. ఇంకా వాక్యం చెప్తుంది, మన వాహనంలో స్వయంగా ప్రభువే కూర్చొని ఉంటేనట, మనం ముందుకు సాగిపోకుండా ఎవరు ఆపలేరట. ఆయనే మన శరీరానికి డ్రైవర్గా ఉండాల. హల్లెలూయా. మనం వాహనం అనుకోండి, మన దేహం ఏంటి? వాహనం. ఆయనకి మనం స్టీరింగ్ అప్పగింపాల. ఏమి చేయాల? మన జీవితాన్ని, మన ప్రాణాత్మ దేహములను, మన మనస్సును, మన ఆలోచనలు, మన తలంపులు, మన నిర్ణయాలు ఎవరి చేతిలో ఉండాలా? ఉంటే గనక నీకు ప్రమాదాలు జరగవు. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ డ్రైవర్. హల్లెలూయా. ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. అది భూమి మీద నడుపుతాడు, పరలోకంలో కూడా నడుపుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయనలాగా నడిపేవాడు ఎవరు లేరు. ఆయన నడిపితే ప్రమాదమే జరుగుద్ది. నాకు కూడా వచ్చు ప్రభు, నేర్చుకున్నాను, నేను కూడా నడుపుతానని నడిపినావు అనుకో, నీ బండిని నువ్వు నడిపితే ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుద్ది, కింద పడిపోతావు, కాలు రెక్కలు ఇరగొట్టుకుంటావు. ఇలా ఎన్నోసార్లు నీ జీవితంలో జరిగింది. నాకు తెలుసు, నాకు రాజకీయం తెలుసు. దిగొద్దు, తెగిస్తే దేవుణ్ణి అడగాల. గత వారం చెప్పుకున్నాం మనం.
విచారణ చేయాల. ఏదైనా నలుగురు రమ్మంటున్నారు, అందరు నా పక్షాన్ని, ఓ నువ్వే ఉండమంటాను. ఆయన ఉండమనొద్దు. బైబిల్ చెప్తుంది అధికారాలన్నీ ఆయన వలన కలిగాయి, ఆయన ఎవరికి ఇయ్యగోరునో ఆయనకే ఇస్తాడట. ఆయన ఇష్టం, ఆయన నిర్ణయమే స్థిరం. మనుష్యుల ఆలోచనలు అనేకములు కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. ఆయన ఆలోచన నెరవేరుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ప్రభునందు ప్రియులారా, రాజకీయాలకు రావద్దనట్లా. నిన్ను ఏది చేయాలన్నా దేవుణ్ణి అడిగి చేయాలా, దేవుణ్ణి ముందు పెట్టుకొని చేయాలా, దేవుని బిడ్డగా చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మన ముందుండడమే కాదట, మనతోనూ, మన పైన, మన క్రింద, మన చుట్టూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడెక్కడ కొన్నిసార్లు మనం దేవుణ్ణి, అయ్యా వెనకకుండా కొద్దిగా ఇలా ఆదివారం మర్చిపోయినా, వీళ్ళకు పని బాగున్నదయ్యా, ఏమనుకోకయ్యా అని చెప్తాం మనం దేవునికి. ఎవరికమ్మా? ఇలా ఆదివారం అని తెలిసినా చేన్లల్లో ఉంటావు. అందుకే సాయిలన్న అన్నాడు, ఈ సొంటలు నిన్ను తేలు గరిచింది కానీ తాజ్ బంగారం అని ఉండి అన్నాడట. ఏమన్నాడు? ఆదివారం నాడు కూలికి పోతే తేలు గరవపోతే ఏం కడతాయి అమ్మ? బైబిల్ ఉందా లేదా? ఏమనింది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నాడు. హల్లెలూయా. దేవుని నమ్మకపోతే శిక్ష, మందిరానికి రాకపోతే శిక్ష, పానం బాలేక బెడ్డు ముదిండి నడవలేవంటే రాకపోతే అది వేరు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ప్రభునందు ప్రియులారా, ముందుకెళ్దాం. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వవ్యాప్తి అయిన దేవుడు, అన్ని సమయాల్లో శాశ్వత కాలం ఆయన మనతో ఉండేవాడట. ఇంతవరకు మనతో ఉన్నవాడే ఇక ముందు కూడా మనతో ఉండబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30వ వచనం, ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం. మీకు ముందు నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీ ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లుగా నీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ముందెళ్ళడం కాదు, నేను అది చెప్తున్నా. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, మీకు ముందర నడుచు మీ దేవుడైన యెహోవా నీ కన్నుల ముందర, నువ్వు బ్రతికుండగానే, నేను చెప్పేది అది. హల్లెలూయా. నువ్వు చూస్తుండగానే, నువ్వు మంచంలో ఉండి నీ కళ్ళు చూస్తుండగానే నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఎలాగో తెలుసా? ఐగుప్తులో అరణ్యములో మీ కొరకు చేసినట్లు ఆయన ఎలా చేయబోతున్నాడు? ఇదిగో ఒక మనుష్యుడు తన కుమారుణ్ణెత్తుకొనున్నట్లుగా దేవుడు నీ పట్ల తన ప్రణాళికలను, తన ఉద్దేశాలను, తన వాగ్దానాలను, తన ఇచ్చిన మాటను నీ జీవితంలో నెరవేర్చినట్లుగా ఆయన నిన్ను ఎత్తుకొని నడిపించునుగాక. ఆయనను ఎత్తుకొని నడిపించబోతున్నాడు. వింటున్నారా? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియులారా, ఆయన ఐగుప్తులో అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలును నడిపించాడు, ఎత్తుకొని మోసాడట. ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన మోసాడు, ఆయన సాకాడు, అంటే సాదాడు, పోషించాడు, అన్నీ చేశాడు. ఎలాగ పోషించానో, ఇదిగో నేను మిమ్మల్ని పోషిస్తాను. అది మీరు గుర్తు చేసుకోవాలా. ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 52:12. 52:12. మీరు త్వరపడి బయలుదేరరు, పారుపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనపటి భాగమున కావలి కాయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ సంవత్సరం మీ ముందు నేను అదే చెప్తున్నా, త్వరపడి బయలుదేరారు అంటే ప్రభునందు ప్రియులారా, ఈ సంవత్సరంలో ఊరికనే మీరు బయటపడొద్దు, దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్లనే చేతులు కట్టుకొని మూతులు కట్టుకొని ఇట్లనే ఎన్నేళ్ళైన ఇట్లనే ఈ సంవత్సరాన్ని ముగించడానికి దేవుడు ఇష్టపడట్లే. మీరు ఎలా బయలుదేరరు? మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. ఈ సంవత్సరాన్ని అన్ని సంవత్సరాలు దాటినట్లుగా దాటించకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అన్ని సంవత్సరాలు వెళ్ళినట్లుగా ఏమున్నదిలే, ఇక ఈ సంవత్సరం కూడా అయిపోయినట్టే, ఆయుష్ లేని మాటలు మాట్లాడొద్దు. విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. విశ్వాసమే కార్యం చేస్తుంది. నీ విశ్వాసమే అద్భుతం చేస్తుంది. ఎవరు తీసుకొస్తారనుకుంటున్నావు అద్భుతాన్ని జీవితంలో? ఎవరో తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిపోరు. నీ విశ్వాసమే నీ కార్యం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. ఆయనే నీ కావలి కాసేవాడు, నీ ముందు నడిచేవాడు. కనుక అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ ఉదయకాలం వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువు నీ దేవుడైన యెహోవా నీ ముందర నడుచును. నిజమే ప్రియులారా, ఇది నా వాగ్దాన సందేశం.